హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మీకు ఒక మంచి పోరిడ్ చూపించబోతున్నాను మా జావా అనుకోండి. ముఖ్యంగా మీరు నైట్ టైం తిన్నారు అంటే మీకు బీపీ పెరగదు, అలానే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మంచిది, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి మంచిది, అలానే మీరు బరువు కూడా పెరగరమా, లాట్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది, అంతేకాకుండా చాలా మంచిగా నిద్ర కూడా పడుతుంది. ముఖ్యంగా రెండిటితో చేసుకోవచ్చుమ్మా. నేను రోల్డ్ ఓట్స్ పెట్టుకున్నాను, అలానే అటుకులు కూడా పెట్టుకున్నాను. ఈరోజు మీకు ఓట్స్తో చూపించబోతున్నాను. సేమ్ అటుకులతో కూడా చేసుకోవచ్చు మీరు. యాక్చువల్గా ఏంటి అంటే ఒక 5 స్పూన్స్ ఓట్స్ వేసుకోండి మా. దీనికి మీకు క్యాలరీస్ ప్రోటీన్ కూడా చెప్తాను. 5 to 6 స్పూన్స్ వేసుకోవచ్చు. అంటే మీరు 25 to 30 గ్రామ్స్ వేసుకున్నారు కదా. నేను పంకిన్ సీడ్స్ తీసుకున్నాను మా. ఇదిగోండి, ఎక్కువ వేయను, 1.5 స్పూన్ మాత్రమే వేస్తాను దీంట్లో. అలానే ఒక 100 ml వాటర్ వేస్తున్నాను మా. ఒక 100 ml మిల్క్ వేస్తున్నాను. మిల్క్తో నాకు చాలా ఇష్టం కాబట్టి వేస్తున్నాను. నేను నానబెట్టుకొని ఉన్నాను ఒక 4-5 ఆల్మండ్స్, ఒక 4-5 జీడిపప్పులు, వాల్నట్ సపరేట్గా తింటాను. దీంతో పాటుగా ఒక ఎగ్ కూడా తింటాను. ఎలా అంటే ఇప్పుడు ఇది ఎందుకు తింటున్నానో తెలుసా? నా పొట్ట చాలా ఫ్రీగా ఉంటుంది, సాల్ట్ అసలు లేదు కాబట్టి చాలా బాగుంటుంది, లావు పెరగను, పొట్టలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పోతుంది. ఎందుకంటే లాట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది మా ఓట్స్లో. అంతేకాకుండా మెగ్నీషియం ఉంటుంది, మెలటోనిన్ ఉంటుంది. కాబట్టి మెలటోనిన్ అనేది మీకు నిద్ర పట్టే హార్మోన్. మనం ఎప్పుడైతే 10-10:30కి బెడ్ ఎక్కుతామో మెలటోనిన్ రిలీజ్ అవుతుంది. ఆ టైంలో పడుకున్న వాళ్ళు చక్కగా ఎందుకు నిద్రపోతారు అంటే ఆ టైంలో రిలీజ్ అవుతుంది. కాబట్టి మీరు చక్కగా లైట్స్ ఆఫ్ చేసుకొని పడుకున్నారు అంటే సెకండ్స్లో నిద్రపోతారు. మళ్ళా 12 దాటిందంటే మెలటోనిన్ అంత చక్కగా రిలీజ్ అవ్వదమ్మా. కానీ ఎవరైతే ఈ ఓట్స్ ఇవన్నీ కలిపి తింటారో వాళ్ళకి మెలటోనిన్ లెవెల్స్ కరెక్ట్గా ఉంటాయి, సెక్రీట్ అవుతాయి, హ్యాపీగా నిద్ర పట్టడానికి కూడా పనిచేస్తుంది. నేను స్వీట్ కూడా వేసుకోను మా. దీంట్లో రైజిన్స్ వేసుకున్నాను. నేను బ్లాక్ రైజిన్స్ వేసాను, అలానే బ్రౌన్ రైజిన్స్ కూడా వేసుకున్నాను, అంటే ఎండు ద్రాక్ష. దాంతోనే తినేస్తాను అనమాట, స్వీట్ కూడా అవసరం లేదు. సో ఇది అందరికీ మంచిది మా. ఏ ఏజ్ వాళ్ళైనా తినొచ్చు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వాళ్ళు బోర్ అనుకోకుండా ఒక 1 నెల రోజులు తిన్నారు అంటే, మీరు నైట్ టైం తిన్నారు అంటే, ఉదయం మధ్యాహ్నం మీరు ఇష్టంగా తిన్నా నైట్ టైం ఇదొక్కటి తింటేనే మీరు 1 to 2 kgs ఈజీగా తగ్గొచ్చు మా. చేంజ్ చేసుకోండి మీ డైట్ని. సో జస్ట్ బాయిల్ చేసుకొని వద్దామ్మా దీన్ని, ఓకేనా? రండి. ఆల్మోస్ట్ అయిపోయింది మా. దింపేద్దాము. 5 to 7 minutes పడుతుంది మా. సో బౌల్లోకి వేసేసుకున్నాను మా నేను. మీరు ఇంకా లూజ్గా ఉన్నప్పుడు కూడా తీసుకోవచ్చు. కనీసం 5 to 7 minutes బాయిల్ చేయాలి. సో నేను ఇప్పుడు ఈ నట్స్ అన్నీ వేసేసుకుంటున్నాను మా. ఇక్కడ ఎగ్స్ కూడా పెట్టుకొని ఉన్నాను, ఎందుకంటే ఒక ఎగ్ కూడా తింటాను దీంతో పాటుగా. సో నాకు టోటల్గా ఎంత వస్తుంది అంటే ప్రోటీన్, ఎగ్స్ నుంచి ఒక ఎగ్కి 6 grams, 2 తింటే 12 grams వస్తుంది. కానీ ఒకటే తింటాను నైట్ టైం, పగలైతే 2 తింటాను. సో ఈ నట్స్ నుంచి కనీసం అంటే సీడ్స్ కూడా వేసాను కదా, వీటి నుంచి ఒక 4 grams, 6 + 4 10 వచ్చింది. ఓట్స్ నుంచి ఒక 2 grams ప్రోటీన్ వస్తుంది, మిల్క్ నుంచి ఒక 3 grams, అంటే 15 grams ప్రోటీన్ నాకు ఈ కొంచెం తింటే వచ్చేసింది మా. ఓకేనా? ప్లస్ టేస్టీగా ఉంటుంది, షుగర్స్ చాలా తక్కువ ఉంటాయి, డయాబెటిక్ పీపుల్ కూడా తినొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా పంకిన్ సీడ్స్ వేసాను, తర్వాత మిగతా నట్స్ వేసాను, ఓట్స్ వేసాను కాబట్టి సెలీనియం కూడా ఉంటుంది బాగా. ఎగ్ తింటున్నాను కాబట్టి ఎగ్లో కూడా సెలీనియం బాగుంటుంది మా, మెగ్నీషియం ఉంటుంది. ఇంకా ఏం కావాలి చెప్పండి మనకు? సో ఫుల్ బ్యాలెన్స్డ్ డైట్ అని చెప్పొచ్చు. పాలు ఇష్టం లేకపోతే మీరు కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, లేదా అసలు మాకు మిల్కే అవసరం లేదంటే వాటర్తో చేసుకోండి హ్యాపీగా. ఒకవేళ మాకు బాదం పప్పులు, జీడిపప్పులు కొంచెం కాస్ట్లీ మేడం, మేము పెట్టుకోలేము అంటే వేరుశనగ పప్పులు వాడండి మా. 1 నుంచి 2 స్పూన్స్ ఇవి ఉంటాయి కదా, మూంగ్ దాల్, పెసరపప్పు నానబెట్టుకొని పెట్టుకోండి కొంచెం సేపు. తర్వాత దీంతో కలిపి ఉడకబెట్టుకోండి మా. దానివల్ల కూడా ప్రోటీన్ వస్తుంది మీకు బాగా.
సో ఇట్లా మనకు నచ్చినట్టుగా చేసుకున్నాం అంటే హై ప్రోటీన్ వస్తుంది, మీకు తేలిగ్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది మా బాగా. మీరు వేడివేడిగా తిన్నారు అంటే చాలా నచ్చుతుంది మీకు. ట్రై చేసి చూడండి మా, మీరు మర్చిపోరు. మంచి పారిడ్జ్, బరువు తగ్గడానికి, మీ డయాబెటీస్ కంట్రోల్లో పెట్టుకోవడానికి, అట్లనే బీపీ కూడా రైజ్ అవ్వకుండా ఉండడానికి. ఓకేనా? ట్రై చేసి చూడండి. బాయ్ మా. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. చాలా తక్కువగా ఇస్తున్నాను, ఇంకొన్ని రోజుల్లో ఫ్రీక్వెంట్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీకు నచ్చింది అనుకుంటాను. నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్తాను మా పారిడ్జ్. బాయ్ మా.